కార్పొరేట్ లుక్ వచ్చేలా సకల సౌకర్యాలతో టాస్క్ భవనాన్ని ఆధునీకరించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. కోరం లేక వాయిదా పడిన పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘముల సమావేశాలు. జిల్లా ప్రజా పరిషత్ కార్యవర్గానికి ఇవే చివరి స్థాయి సంఘముల సమావేశాలన్న జడ్పీ సీఈఓ కె నరేందర్. ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ లో సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ సాధించిన పెద్దపల్లి ట్రినిటీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పెద్దపల్లి కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన విద్యార్థులను అభినందించిన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి. పెద్దపల్లి శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో ముగిసిన బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి డిఓ డి మాధవి. పెద్దపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలల పునః ప్రారంభానికంటే ముందే పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు పూర్తవుతాయని తెలిపిన ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్. నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలిపిన పెద్దపల్లి ఏడీఏ శ్రీనాథ్. అప్పన్నపేట పిఎస్ఎస్ పరిధిలో 5 గ్రామాల్లో సెంటర్లు క్లోజ్ అయ్యాయని, మిగిలిన 12 గ్రామాల్లోని సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపిన పిఎస్ఎస్ కార్యదర్శి తిరుపతి.